ఉంటారో రేపు దేవుడు అంటాడా, యేసుప్రభు అంటాడంట తండ్రి ముందు. తండ్రి అడుగుతాడంట, ఆనంద గారు తెలుసా మీకు? యా అయినా సార్. ఎందుకు ఈయన అందరి ముందు ఆయన క్రిస్టియన్ అనేది తిరిగాడండి? ఎవరైతే ఆయన నాట్ క్రిస్టియన్ సార్, ఆయన నాన్ క్రిస్టియన్. అబద్ధం, ప్రాణానికి భయపడి. ఆ రోజు పేతురు ఈయన అంటాడు కదా, అయ్యో యేసుప్రభు ఎవరు నాకు తెలియదు, ఆయన నేను అసలు కలవనే కలవలేదు, ఆయన అసలు నేను చూడలేదు, 3 సార్లు అబద్ధం మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రాణం తీసేస్తారో, ఈయన ఎక్కడ చంపేస్తారో. అలాంటి వాళ్లకు ఈ సందేశం ఏంటంటే, ప్రజల ముందు నేను క్రీస్తు వాడని ఒప్పుకునే వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఈయన నావాడని యేసుక్రీస్తు తండ్రి ముందు ఒప్పుకుంటాడట. రేపు తండ్రి అడుగుతాడట, నీకు తెలుసా ఈయన నీకు తెలుసా? ఇదో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నారు ప్రభు. నేను ముఖ్యం కాదు ప్రియులారా, మన విశ్వాసము అన్నిలోగా ఉన్నా కానీ మన విశ్వాసంతో మనం స్థిరంగా ఉండాలనేది యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు. నాకు తెలుసు, నేను క్రిస్టియన్ కాదు సార్. ఏదో మా మమ్మీ వెళ్తే ఎప్పుడన్నా నేను అందుకే వెళ్తాను భయపడి. వాళ్ళు యేసుక్రీస్తు అంటాడంట, ఈయన ఎవరో నాకు తెలియదు. అప్పుడు యేసు ప్రభు తండ్రి అంటాడంట, నా తెలియదు బాబు, సో ప్రియురా, ఈ లోకంలో ఎప్పుడో ఒకసారి శ్రమ వస్తుంది, మనకు వ్యక్తులను రాదు. మనం ఒకసారి ఆలోచిస్తామా, మనం బ్రతికిన ఎన్ని సంవత్సరాలు శ్రమలు ఎక్కువ పడ్డా పిల్లలు, సుఖం ఎక్కువ పడ్డామా? సుఖమే. సిక్ అయ్యేది ఎప్పుడో ఒకసారి, వన్స్ ఇన్ వైల్ we become sick, Raj. Otherwise we are always healthy. Once in a while we have some problem outside. Otherwise we are always peaceful, we are always happy. ఒక్కసారి కంపేర్, మనం పుట్టింది మొదలుకొని మనం సిక్ అయిన రోజులు ఎక్కువనా, ఆరోగ్యం ఉన్న రోజులు ఎక్కువనా? ఆరోగ్యం ఉన్న రోజు. ఎప్పుడో ఒకసారి మనకు ప్రాబ్లమే కానీ పిల్లరా, అదర్వైజ్ మనం ఎంతో సుఖంగా ఎంతో సంతోషంగా మనము జీవించాము. దేవుడి సేవ నిమిత్తము మనం పిల్లరా, మనం దేవుడి సేవ నిమిత్తము మనము ఏం పొందుతామంటే ఒకసారి చూద్దామా? మార్కు సువార్త అండి 10:29. ఏదో ఈ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను కదా, మనకు జరిగిన ఇన్సిడెంట్ బట్టి. అందుకు యేసు ఇట్లా నేను ఏమనంట ప్రియురా, యేసుక్రీస్తు నా నిమిత్తములో, సువార్త నిమిత్తములో ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచువాడు ఇప్పుడు